శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం మొదలుగట్టాలి శీర్షికలో ఈరోజు నరకలోక వర్ణన గురించి సంగ్రహంగా మీకు ఇది భాగవతంలో మనకి పంచమ స్కంధంలో ఉందండి. సుఖయోగీంద్రుడు పరీక్షునికి నరకలోక వర్ణన కూడా చెప్పేటండి. చూడండి, అది అతను అన్నీ అడుగుతూ మధ్యలో ఇది కూడా ఒక ప్రశ్న ఆయన వేశాడు సుఖయోగీంద్రుడు. జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మకంబులుగాన వాని కర్మగతుల వానికి తగిలి అన్నీ ఇవి ఏ విధముగా వాడు ప్రవర్తిస్తాడు అంటే మరణించిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు, ఆ నరకంబులు ముజ్జగముల యందో అంతరాళమందా లేక ఎక్కడ ఉంటుంది తెలుపవలసింది. అసలు ఈ నరకలోకం ఎక్కడుంది, నరకలోకంలో ఉండే విశేషాలేంటి, ఈ విషయం చెప్పాల్సినాడు. అప్పుడు సుఖయోగేంద్రుడు అంటే పరీక్షణ మహారాజుకి ఈ విధంగా చెప్పేటండి. ఎడతెగక ముజ్జగంబుల గడవల యామ్య దిశను కదలక నిలుచున్ కడు ఘోరములుగా నరకము పడయంగా అంతరాళమునందు అధిప. ఇది ప్రత్యేకంగా ఒక లోకం దక్షిణ దిశలో ఉంది. ఇది అందుకే దక్షిణ దిక్కు యముడి దిక్కు అంటామండి. అటువంటి ఆ యమధర్మరాజుకు సంబంధించినటువంటి ఈ నరకలోకము అంతరాళంలోనే ఉంది ఒక లోకంగా. అంటే ఆకాశంలోనే ఇది ఉంది. ఇక్కడికి యమభటులు మన చనిపోయినటువంటి వాని యొక్క శరీరాన్ని ఒక చిన్న సూక్ష్మ రూపంలో అంగుష్టమాత్ర రూపంలో చూడండి, ఒక బొట్టన వేలంత రూపంలో శరీరాన్ని నుంచి మళ్ళీ 10 రోజులు ఉంచుతారటండి. 11వ రోజు 12వ రోజు పూర్తయ్యే వరకు ఇక్కడే తిరుగుతుంటాడు. అది చాలామంది మనం గమనించమండి. ఇదే విషయం మనకు గరుడ పురాణంలో కూడా చెప్పడం జరుగుతుందండి. మనం వాడు మాట్లాడలేడు కానీ ఈ ఇంటి చుట్టూ ఆ వాతావరణం చుట్టూ తిరుగుతూ ఎవరెవరు ఏమనుకుంటారో అన్నీ వింటాడు. వాళ్ళు ఎవరినో దూషిస్తూ అయ్యో ఇటువంటి వాళ్ళ కోసమా నేను కష్టపడి ఇదంతా సంపాదించానని బాధపడుతుంటాడు. ఈ విధంగా ఆ ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది 10 రోజులు. ఆ 10 రోజులు సరైనటువంటి కర్మలు చేసినట్లయితే అప్పుడు ఈ యమభటులతో అంగుష్టమాత్ర రూపంలో పెడతారు. అక్కడ బాధలు అనుభవించి కొంత బాధలు అక్కడ అనుభవిస్తాడు, మళ్ళీ కొన్ని బాధలు అనుభవించడానికి జన్మెత్తుతాడు. ఇదండి మనకు భాగవతంలో కానీ గరుడ పురాణంలో కానీ చెప్పిన విషయాలు. అయితే ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఇంకో విషయం కూడా ఉంటుందండి. ప్రేత స్థితి అని ఒకటి వస్తుందండి. అంటే ఏంటి అసలు అది వాడికి ఈ 10 రోజుల్లో కనుక ఎవడు వాడికి 10 రోజులు ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది. అసలు వాడికి ఎవడు పిల్లలు లేక ఎవరు లేక వాడికి శ్రాద్ధ కర్మలు ఏమీ జరగలేదనుకోండి, వాడు మాయమైపోయి ప్రేతం కింద మారిపోయి అడవుల్లోకో కొండలోకో వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళకి కూడా కనిపించడు, యమభట్లకు కూడా. దాన్ని ప్రేత రూపం అంటారండి. కొన్ని సంవత్సరాలు అలా ప్రేతం అంటే ఏంటనమాట, ఆకారం ఉండదు ఏముండదు, ఎవరినో ఆవేశిస్తుంటాడు, ఎక్కడో తిరుగుతుంటాడు, ఏదో కనపడితే తింటాడు, అదొక రూపం. అలా కర్మకాండ చేయని వాడికి వచ్చేది ప్రేత రూపం, కర్మకాండ చేసిన వాడికి వచ్చేది ఈ యమలోకం అనమాట అండి. ఈ యమలోకం దక్షిణ దిశలో ఉంటుంది. ఇక్కడ పితృగణాలు ఉంటుంటారు. వాళ్ళు పితృదేవతలను కొంతమంది ఉంటారండి. వాళ్ళు తన వంశంలో తన గోత్రంలో పుట్టిన వాళ్ళకి మేలు జరగాలని ఎప్పుడూ ఆశిస్తుంటారు. ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఆశీర్వచనం ఇస్తుంటారని చెప్పి ఇంకా ఏమంటున్నాడో చూడండి. ఈ నరకాలనైనా వీళ్ళ యొక్క చేసిన పనులను బట్టి వీళ్ళకేమో రకరకాల శిక్షలు యమధర్మరాజు చేస్తుంటాడు. ఇక్కడ 2 విషయాలండి. ఒకటండి, యమలోకానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్న విషయాల్లో ముఖ్యమైనటువంటివి ఏంటంటే, ఒకటి అసిపత్రం అని ఒకటి ఉందట. మంచి ఆకులు కత్తుల్లాగా ఉంటాయట, అవి వాటిలోంచి లాక్కెడతాట. తర్వాతనేమో ఏంటి ఒక నది ఒకటి ఉంటుందండి, వైతరిణి నది. అది చీమునెత్తుతో ఉంటుంది. వీటిలోంచి ప్రయాణం చేసిన తర్వాత ఎవరైతే గోదానం చేస్తారో వాళ్ళని ఆ నది దాటిస్తాడు ఏమి ఇబ్బంది లేకుండా. ఇట్లా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆయన సుఖయోగేంద్రుడు ఇంకా చెప్తున్నాడు. పితృపతి యగు శముడు, ఈ పితృదేవతలకు అధికారి ఎవరు అంటే యమధర్మరాజు. ఆయన అక్కడికి వచ్చే జీవులన్నిటికీ కూడా వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి శిక్షలు, చిత్రగుప్తుడు మొదలైన వాడు చెప్పినటువంటి సూచనల మేరకు శిక్షలు విధిస్తూ ఉంటాడు. తామిశ్రం అనేటువంటి నరకాల పేర్లు చెప్తున్నాడు ఆయన. తామిశ్రము, అంధతామిశ్రము, మరి శూకరముఖము,
క్రిమి భోజనము ఈ ఎక్కువగా ఈ మాంసాహారం తిన్న వాళ్ళకు కూడా ఇంతమంది క్రిములు పురుగులు అవి పెట్టి అవన్నీ తినమంటారటండి బలవంతంగా. క్రిమి భోజనం అది. ఆ తర్వాత పుయోదము, తర్వాత లాలాభక్షణము, ఇటువంటి అనేక నరకాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ నరకాలలో వాళ్ళని పడేస్తారు. ఎవరైతే పరవిత్ర కళత్రంబులు పరికింపక అపహరించు పాపాత్ముడు దుష్కర పాశబద్ధుడై యమపురుషుల చేత నరక బాధలు పొందును. అసలు ఈ నరకానికి ఎవరెడతారంటే కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. పరవిత్తము, ఎదుటివాళ్ళు డబ్బులు కాజేసేవాడు అన్యాయంగా. ఏమంటే పరకళత్రము, ఎదుటివాడు భార్యలను అనుభవించేవాడండి. ఇది పెద్ద ఇది. తర్వాత ఇటువంటి పాపాలన్నీ చేసేవాడిని యమభట్లు పట్టుకెళ్ళి ఆ నరకంలో పడేస్తారు. వాడిని తామిశ్రం అనేటువంటి నరకంలో పడేస్తారు. పరకాంతలను ఎవడేనియు పురుషులు ఉండంగా, భర్త ఉండంగా స్త్రీని కూడా వీడు అనుభవించడానికి కనుక ప్రయత్నం చేస్తేనండి అటువంటి వాడిని అంధతామిశ్రం అనేటువంటి నరకంలో పడేస్తారు అని చెప్పేసి పరీక్షని మహారాజు చేస్తాడు. కుటుంబ పోషణ కోసమని పరులకు ద్రోహము చేయువాడు రౌరవాది నరకాల్లోకి పడతాడు. ద్రోహం చేసి వాడి ధనాన్ని అపహరించి వాడిని మోసం చేసేవాడిని రౌరవం అనే నరకంలో పడేస్తాడని. ఈ విధంగా తల్లిదండ్రులకును ధరణీసుతులకును అహితము చేయువాడు కాలసూత్రం అనే నరకంలో పెడతాడు. తల్లిదండ్రులకు అన్నం పెట్టినవాడు, బ్రాహ్మణ ఎవరిన వస్తే వాడికి ఇంత దాన ధర్మాలు చేయని వాడికిట కాలసూత్రం అని ఒక నరకం ఉందిట, ఆ నరకంలో పడేస్తారు అని ఈ విధంగా ఆయన పరీక్షిణి మహారాజుకు ఈయన సుఖ మహర్షి నరకలోక బాధల గురించి తెలియజేయటం జరిగింది. స్వస్తి.